ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నా యొక్క వాక్య అంశము గెత్సెమనే నుండి గొల్గొతా వరకు, గొల్గొతా అనుభవం గురించి మీతో మాట్లాడాలని కోరుచున్నాను. గొల్గొతా అనుభవం ప్రేమైన దేవుని బిడ్డలారా ఎంతో శ్రేష్టమైన అనుభవం. మరి దీనికి పరిచయం నేను చేయాలి అని అంటే ప్రభు నాతో పెట్టినటువంటి మాటలు మీతో చెప్పుతూ ఉంటున్నాను. విశ్వాసులుగా మాత్రమే కాకుండా సాధారణంగా అనేక మంది మనలో ఉన్నటువంటి ఒక ప్రేరేపణ, గొప్పవారిని చూసినప్పుడు, ఏదైనా జీవితంలో సాధించిన వారిని చూసినప్పుడు నేను కూడా ఆ విధంగా కావాలి అని అనుకోవటం సర్వసాధారణంగా అందరికీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది మన యొక్క దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి అంబానీ గారిని చూసినప్పుడు నేను కూడా అంబానీ గారిలాగా అవ్వాలి, అంత డబ్బు నాకు ఉండాలి, అన్ని ఆస్తులు నాకు ఉండాలి, అంత పలుకుబడి నాకు ఉండాలి, అంతగా మరి అంత శ్రేష్టమైన జీవితం నేను జీవించాలని అనుకోవటం సర్వసాధారణంగా అందరూ కలలు కంటూనే ఉంటారు. కానీ చాలామంది తెలియని విషయం, ఆలోచించని విషయం, ప్రయాస పడని విషయం ఏంటంటే ఆ స్థితికి చేరటానికి వారు ఎన్ని కష్టాలు పడింటారు, ఎన్ని త్యాగాలు చేసింటారు, ఎంత కష్టపడి వారు పైకి వచ్చి ఉంటారు, ఎన్నో అహర్నిశలు దివారాత్రములు వారు కష్టపడి ఉంటారనే విషయాన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. ప్రేమని దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఆశ పడుతూ ఉంటాం, కానీ ఆ యొక్క గమ్యాన్ని చేరటానికి, ఆ యొక్క ప్రతిఫలాన్ని అనుభవించటానికి కావలసిన మార్గాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఆ మార్గం లేకపోతే మనం ఆ యొక్క గమ్యాన్ని చేరలేం. ప్రేమని దేవుని బిడ్డలారా, మన జీవితంలో సహితము యేసుక్రీస్తు వలె మనం జీవించాలని కోరుకుంటూ ఉన్నాం, యేసుక్రీస్తు లాగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు యొక్క స్వభావము మన జీవితంలో ఉండాలి అని అంటే, యేసుక్రీస్తు లాగా మనం మారాలి అని అంటే ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు, ఎంతో భయంకరమైనటువంటి అనుభవాలు యేసుక్రీస్తు అనుభవించాడు అని మనం మరవకూడదు. ప్రేమని దేవుని బిడ్డ, ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ రోడ్ వాట్ జీసస్ డిడ్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో తను చేసినటువంటి ఆ యొక్క పనులు, ఆ యొక్క త్యాగాలు, ఆ కష్టాలు, అవమానాలు చిన్నవి కాదండి. ఆయన అనుభవించిన కారణం చేత ఆయన నామము హెచ్చించబడింది. ప్రేమని దేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తు వలె మన జీవితంలో కూడా మారాలి అని అంటే యేసుక్రీస్తు ప్రయాణించిన మార్గంలో మనం కూడా ప్రయాణించాలి. యేసుక్రీస్తు అనుభవించిన ప్రతి అనుభవం మన అనుభవంగా స్వీకరించాలి. యేసుక్రీస్తు పొందిన అవమానాలు మనం పొందాలి. యేసుక్రీస్తు పొందినటువంటి హింస మనము పొందటానికి ఇష్టపడాలి. కానీ చాలా విభిన్నమైనటువంటి ఆలోచన తీరు ఏంటంటే, విభిన్నమైన ఆలోచన తీరు, మనం యేసు వలె కావాలనుకుంటున్నాం, కానీ యేసు పొందినటువంటి అనుభవాలు కాస్త ఇబ్బందికరం మనకు. కొన్నిసార్లు మనం ఇష్టపడం, ఇది చాలా ఫ్రాంక్గా మనం మాట్లాడుకోవాలి. వీ వాంట్ ద ఫ్రూట్ బట్ వీ డోంట్ వాంట్ దట్ పెయిన్. ఆ యొక్క పెయిన్ మనకు ఇష్టంలా, మనకు ఆ పెయిన్ ఇష్టం లేదనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు ఈ యొక్క గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సంబంధించి నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే, గొల్గొతా అనుభవము మనందరి జీవితానికి అవసరమైన అనుభవము. గొల్గొతా అనుభవము మనందరి జీవితంలో ఉండవలసిన అనుభవము. ఈ అనుభవాన్ని మనము కాదనుకోకూడదు, వద్దనుకోకూడదు. ఈ అనుభవాలు వాస్తవానికి చెప్పాలి అని అంటే అందరికీ రావండి, అందరికీ రావు. కారణం కూడా నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఎందుచేత అందరికీ ఈ గొల్గొతా అనుభవాలు రావు అని కూడా నేను చివరిలో చెప్పబోతున్నాను. వై? కొంతమందికి ఈ అనుభవాలే రావటం లేదు. ఎందుకు మరి ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు, ఇన్ని హింసలు ఎందుకు పొందుకోవటం లేదని నేను చివరిలో చెప్పబోతూ ఉంటున్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క చిత్తమైతే ఒక 6 లేక 7 అంశాలు, చాలా గంభీరమైన అంశాలు మీ ముందు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 33, 34 వచనాలు ముందుగా మనం చదవాలని కోరుతూ ఉన్నానండి. 33, 34 వచనాలు. వారు కపాల స్థలమనో అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి, గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటల్లోనే మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, గొల్గొతా అనేటువంటిది అంత సులభమైన అనుభవం కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ రోడ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ వే, ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ వే, ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ వే, ఇట్ ఈస్ ఎ టెస్టింగ్ వే. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను పిండి వేసే అనుభవం ఇది,
నిన్ను నలగొట్టే అనుభవం ఇది, నిన్ను చాలా హింసలకు గురి చేసే అనుభవం ఇది, ఎన్నో అవమానాలు నీ జీవితంలో అనుభవించే అనుభవం ఇది. గొల్గొతా అనుభవము మనందరికీ అవసరం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు దయచేసి నా ఈ మాటలను గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏంటి ఈ యొక్క గొల్గొతా అనుభవము? యేసు వలె కావాలని చాలా మంది అనుకుంటున్నాం, కానీ ఎందుచేత ఈ గొల్గొతా అనుభవాన్ని చాలా మంది హత్తుకోలేకపోతున్నాం? వై ఆర్ వి నాట్ ఏబుల్ టు ఎంబ్రేస్ దిస్? ఎందుకు మనం తీసుకోలేకపోతున్నాం? ఎందుకు ఇంత కఠినము దీంట్లో? ఏ కఠినత్వం ఉంది అని కొన్ని మాటలు నేను చెప్తున్నాను. మొట్టమొదటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొల్గొతా అనుభవంలో నీ జీవితంలో మొట్టమొదటిగా నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, నీ స్వజనుల నుంచి నీకు వ్యతిరేకత ఉంటుంది. నీ స్వజనులు అనగానే కొన్ని మాటలు నేను చెప్పనివ్వండి. నీ స్వజనులు అనగానే నీ కుటుంబంతోనే ప్రారంభమవుతుంది. నీ యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, భార్య, భర్త, లేకపోతే పిల్లలు, ఈ వ్యతిరేకత నీ కుటుంబంలోనే ప్రారంభమవుతుంది. లేకపోతే స్వజనులు అనే మాటకు మనం ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తే సంఘంలో ఉన్నవారు సహితము. మూడవదిగా ఇంకా ఈ యొక్క ఆలోచనను ఇంకా విస్తారంగా ఆలోచిస్తే, ఇదిగో క్రైస్తవులుగా పిలువబడే అనేకుల నుంచి కూడా నీకు వ్యతిరేకత వస్తుంది. మీరు అనవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా, అరే వాళ్ళు కూడా మన వాళ్ళే కదా, మనమందరం ఒకటే కదా, మనమందరం క్రైస్తవులమే కదా, క్రీస్తు బిడ్డలమే కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం ఏంటంటే, చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, శత్రువులు ఎక్కడో లేరండి. శత్రువులు కొన్నిసార్లు మన ఇంటిలోనే ఉండవచ్చు, లేకపోతే మనల్ని బాధించేవారు ఎక్కడో లేరండి, సంఘంలోనే ఉండవచ్చు, క్రైస్తవ సమాజంలోనే ఉండవచ్చు, నీవు తలంచుకునే నీ సహోదరులోనే ఉండవచ్చు. యేసుక్రీస్తు ఇది అనుభవించాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వాక్యంలో చాలా చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం 5వ వాక్యంలో ఏమని రాస్తూ ఉన్నాడు? ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. హిస్ బ్రదర్స్ డిడ్ నాట్ పుట్ ఫెయిత్ ఇన్ హిమ్. ఎవరి బ్రదర్స్? డిసైపుల్స్ కాదండి, శిష్యులు కాదండి. యేసుక్రీస్తు పుట్టిన తరువాత మరియకు పుట్టిన ఇంకా మరియకు పుట్టిన సంతానం, సహోదరులు యేసునందు విశ్వాసం ఉంచలేదు. లోకమంతానేమో ఇతన్ని మెచ్చుకుంటూ ఉంది, లోకమంతా గనులుగా ఎంచుతూ ఉన్నారు, లోకమంతా గొప్ప చేస్తూ ఉన్నారు, కానీ వ్యతిరేకత ఎక్కడుంది? ఇంట్లోనే. యేసు ఇంట్లోనే. ఆలోచించండి, యేసు ఇంట్లోనే, ఎవరో కాదు, యేసు ఇంట్లోనే యేసు మీద నమ్మకం లేని వారు ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, గొల్గొతా అనుభవం ఇది. నీ గొల్గొతా అనుభవంలో నీ స్వంత కుటుంబంలోనే నీవు భక్తిగా ఉండగా, దేవుని సేవ చేస్తూ ఉండగా, దేవుని కొరకు వాడబడుతూ ఉండగా, దేవుని కొరకు యథార్థంగా జీవించాలనే తలంపు ఉండగా, దేవుని కొరకు త్యాగాలు చేయాలనే ఆశ నీకుండగా, నీ కుటుంబంలో నీకు వ్యతిరేకత వస్తుంది. పిలాతు అంటూ ఉన్నాడు, పిలాతు ఏమనంటూ ఉన్నాడు యేసుక్రీస్తుతో, నేను యూదుడునా ఏమి, నీ స్వజనులే నిన్ను నాకు అప్పగించింది కదా. ఐఎమ్ నాట్ ఎ జూ, ఐఎమ్ ఎ రోమన్. నేను రోమేయుడిని కదా, నేనేమి నిన్ను పట్టుకోలేదే. నీ స్వజనము నిన్ను నాకు అప్పగించారు, నీ స్వజనమే అప్పగించారు యేసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇది ఆశ్చర్యం కల్పించే విషయం కాదు, కానీ ఇది సత్యము, చాలా చేదైన సత్యము, నొప్పి కలిగించే సత్యం. A painful truth. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వాక్యం 11వ వాక్యం చదువుకుందామండి. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయ, ఈ మాట చూడండి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. His own people did not receive him. His own people, తన స్వంత వారు అతన్ని అంగీకరించలేదు. ఆలోచన చేద్దాం. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తానండి. ఒక చిన్న ఉదాహరణ. ఒకవేళ మీరు ఊరికి వెళ్ళారనుకుందాం. ఊరికి వెళ్ళారు, ఒక 10-15 రోజుల తర్వాత మీరు ఇంటికి వచ్చారు.
మీరు ఒంటరిగా ఊరికి వెళ్ళారు, 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చారు, ఇంటి తలుపు తట్టారు, ఇంటిలోని ఎవరో ఒకరు తలుపు తీశారు. తలుపు తీసిన వెంటనే మామూలుగా మనమేం ఆలోచిస్తాం? మమ్మీ, డాడీ, అన్న, అక్క, చెల్లి ఎట్లా ఉన్నారు, బాగున్నా, అలా ఆలోచిస్తాం. కానీ సర్ప్రైజింగ్గా తలుపు తీసిన వెంటనే ఎవరండి మీరు, ఎవరు కావాలి మీకు అన్నారు అనుకుందాం. ఏమి ఈరోజు బాగా జోక్ చేసే మూడ్లో ఉన్నావే అంటాం మనం. లేదండి, నేను సీరియస్గా అడుగుతున్నాను, మీరు ఎవరండి, మీరు పరిచయం చేసుకుంటారు, ఎవరు కావాలి మీకు, ఎవరింటికి వచ్చారు, దారి తప్పు వచ్చారా? రే నేను రా, ఏం కళ్ళు దొబ్బాయా, నేనే, కనిపించలేదా? సారీ, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ యూ, నేను గుర్తుపట్టలేకపోతున్నానండి, మీరెవరు? అట్లా ఇంట్లో వారందరూ వచ్చారు బయటికి. ఇంట్లో వారందరూ వచ్చేసి అదే మాట అన్నారు అనుకుందాం. సార్ ఎవరో మీకు తెలియదు, మీరు ఎవరో మాకు తెలియదండి, దయచేసి వెళ్ళండి, మీరు ఇది మీ ఇల్లు కాదు, ఇది మీరు వెళ్ళండి అని అన్నారు. మన మనసు ఎలా ఉంటుంది, ఎంత ఎంబారాసింగ్ ఉంటుందో ఆలోచించండి. కెన్ యూ ఇమాజిన్? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు జరిగిన విషయం అదే. ఏ మెస్సయ్య గురించి అయితే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ వెతుకుతూ ఉన్నారో ఆ మెస్సయ్య ఎదురుగా నిలబడితే నువ్వెవరో నాకు తెలియదు అంటూ ఉన్నారు. ఆ మెస్సయ్య స్వయంగా వచ్చి జీవ మార్గం గురించి వారితో మాట్లాడుతూ ఉంటే వి డోంట్ రికగ్నైజ్ యూ, మాకెవరో తెలియదు నువ్వు. అలా అనటమే కాకుండా యేసుక్రీస్తుకు హాని చేయటం తలపెడుతూ ఉన్నారు. యేసుక్రీస్తుకు హాని చేయటం తలపెడుతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, కఠోరమైనటువంటి గొల్గొతా మార్గంలో ఉన్న సత్యం ఏంటంటే, యథార్థమైన భక్తితో నువ్వు జీవించడం ప్రారంభించినప్పుడు నీ స్వజనుల నుంచి కూడా వ్యతిరేకత రావటానికి అవకాశం లేకపోలేదు. కొంతమంది తల్లిదండ్రులు నేను విన్నాను, ఎవరిని ఉద్దేశించి అయితే నేను చెప్పడం లేదు, కానీ యవనస్తులు వారి యవన దశలో ఉన్న పిల్లలను గురించి చెప్తూ ఉంటారనమాట. బాగా చర్చికి వెళుతూ చక్కటి ప్రార్థనలో పాల్గొనొచ్చు, బైబిల్ చదువుకుంటూ మంచి మార్గంలో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎక్కువగా వీడు చర్చికి వెళ్తున్నాడు, సేవలో పాల్గొంటూ ఉన్నాడని చూసిన తర్వాత తల్లిదండ్రులు ఏమంటారంటే, రే నువ్వు చర్చికి వెళ్ళు మంచిదే, సేవలో పాల్గొను మంచిదే, బైబిల్ చదువుకో మంచిదే, ప్రార్థన చేసుకో మంచిదే, లోతుకు దిగొద్దు అంటారు. నేను విన్నా, లోతుకు దిగొద్దు అంటే లోతు ఏమండి, ఏమన్నా ఊవే లోయనా ఏమన్నా, లోతుకు దిగొద్దు, లోతుకు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒరే డోంట్ బికమ్ సీరియస్, డోంట్ బికమ్ టూ మచ్ కమిటెడ్, ఎక్కువ కమిట్మెంట్ చేయొద్దు, పైన భక్తి చాలు, వెళ్ళొస్తూ ఉండు. స్వజనము నుంచి వ్యతిరేకత, గొల్గొతా అనుభవం, స్వజనం. అనేకులు ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవజనులకు అనుభవం ఉంది. అనేకులు కూడా చెప్తూ వస్తారు, అయ్యా నాకు సహకారం లేదు నా కుటుంబం నుంచి. ఒక భార్య అంటుంది భర్త నుంచి, పిల్లల నుంచి సహకారం లేదని. భర్త అంటాడు, అయ్యా నన్ను ఇంట్లో అర్థం చేసుకోవటం లేదు, నాకు సహకారం లేదు. పిల్లలు అంటారు, మా మమ్మీ డాడీ నన్ను ఎంకరేజ్ చేయటం లేదు. లేకపోతే ఇంకో రకంగా ఓ ఎంతగా స్వజనము నుంచి వ్యతిరేకత. కొన్ని ఇళ్లలో అత్త నుంచి, మామ నుంచి, ఆడపడుచుల నుంచి, మరి బావ నుంచి, బావమరుదుల నుంచి వ్యతిరేకత. స్వజనుల నుంచి వ్యతిరేకత. తప్పు చేయటంలా, ఏమీ హాని చేయటం లేదు, దుర్మార్గమైన చర్యలు చేయటం లేదు, భక్తిగా ఉంటే నచ్చటం లేదు, సేవలో ఉంటే నచ్చటం లేదు. స్వజనము నుంచి వ్యతిరేకత.